హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డే 4 తెలుగు వీడియో. సో లాస్ట్ 3 వీడియోస్లో మనం డిస్కస్ చేసాము గోల్ సెట్ చేసుకోవడానికి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, దాంతోపాటు గ్రాటిట్యూడ్ డైలీ రాసుకోవటం, పాజిటివ్ ఎఫర్మేషన్స్. అందరూ ఒకవేళ మీరు చేస్తున్నారు అనుకుంటా ఉండండి. కానీ మీరంటూ ఉంటారు, మాకు జరగట్లేదు, మేము అనుకున్న ఏది జరగట్లేదు, సాధించట్లేదు, మేము అనుకున్న పనులు అవ్వట్లేదు అని చెప్పి. దాంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మనము గోల్ని అయితే సెట్ చేసుకుంటాము, గట్టిగా నమ్ముతున్నాము, రోజు దేవుడికి దండం పెడుతున్నాం జరగాలి జరగాలి అని చెప్పి. కానీ ఏం చేస్తాం, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఒక 10 రోజులు కష్టపడతాం, 4 రోజులు కష్టపడతాం, వాళ్ళైతే ఒక నెల అనుకోండి, ఇంకో సంవత్సరం కూడా అనుకోవచ్చు. సంవత్సరం కూడా తక్కువే. మీరు పెట్టుకున్న గోలుకు సంవత్సరానికి కూడా అవ్వట్లేదంటే మేబీ మీ గోలు పెద్దది కావచ్చు, కానీ చిన్నదయ్యి సరిగ్గా చేయకపోవచ్చు. ఈ ఎందుకు జరగట్లేదు అంటే కన్సిస్టెన్సీ. కొంతమంది ఏం చేస్తారు, స్టార్ట్ చేస్తారు, మధ్యలో వదిలేస్తూ ఉంటాము, ఏం జరగట్లేదు, ఏం మార్పు రావట్లేదు అని చెప్పి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ఒక దీక్ష తీసుకుంటాం, అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష అని చెప్తారు. దీక్ష చేసినప్పుడు దాంట్లో మినిమమ్ ఒక నెంబర్ ఆఫ్ డేస్ సెట్ చేస్తారు, 21 డేస్, 45 డేస్, 90 డేస్ అని చెప్పి. ఎందుకంటే మినిమమ్ ఏ పని చేయాలన్నా కూడా కొన్ని మినిమం నెంబర్ ఆఫ్ డేస్ అనేది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ మైండ్ అనేది అలైన్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనము దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. అది ఒక ప్రత్యేకమైన పనిలాగా చేయాల్సిన అవసరం ఉండదు, దాన్నే మనం అల్లుకుపోతూ ఉంటాం. సో ఏ పని చేయాలన్నా అది చిన్నదైనా పెద్దదైనా కావాల్సింది కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా చేయటము, ఒకే పనిని రెగ్యులర్గా, ఇంకా మీకు కుదిరితే ఒకే టైంకి చేయటం, ఎఫర్మేషన్స్ కూడా ఒకే టయానికి చేయటం, సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయటం, ఫిక్స్డ్ డేట్స్, ఇట్లా ప్రతిదీ ఒక రెగ్యులర్గా చేస్తే దానికి పవర్ అనేది ఎక్కువ పడుతుంది. ఒక ఉదాహరణ తీసుకుంది, మనకి చెట్లు అంటే ఇష్టం, మొక్కలంటే ఇష్టము, సీజన్ వస్తుంది, వానలు వస్తున్నాయి, మొక్కలు పెడతాము. సరే అని చెప్పి 4-5 రోజులు మంచి ప్రేమకో దానికి 4-5 బకెట్లు ఒకే రోజు పోసేస్తే మొక్క ఏమైనా పెరిగిపోయిద్దా? పెరగదు కదా. పెరగడంతో పాటు ఏమైంది, ఇంకా మొక్క కుళ్ళిపోయిద్ది అనమాట, ఎక్కువ నీళ్ళు పోస్తే. దానికి ఏం చేయాలి, ఎంత కావాలో అంతే బెటర్. దానికి రెగ్యులర్గా దానికి నీళ్ళు పోస్తూ ఉండాలి, దాని పని అది ఆటోమేటిక్గా చేసుకుంటూ ఉండాలి. అలానే మీ గోల్స్లో వెయిట్ తగ్గాలి అని అనుకోండి, ఆ వెయిట్ తగ్గడం కోసం ఈరోజు నేను డైట్ చేస్తాను అని చెప్పి ఈరోజు ఏమీ తినకుండా ఉంటాం, నెక్స్ట్ రోజు ఆకలి అవుతుందని ఎక్కువ తింటాం. లేకపోతే జిమ్ తీసుకొని ఈరోజు ఒకేసారి 5 గంటలు జిమ్ చేసి తర్వాత బాడీ పెయిన్స్ వచ్చినాయి, అది పెయిన్ వచ్చింది అని చెప్పి 1 వీక్ 10 డేస్ మానేసేసాము. లేకపోతే ఒక 1 వీక్ 10 డేస్ చేసి ఏదో ఊరికి వెళ్ళాలి, ఏదో రీజన్ అని చెప్పి మనం మధ్యలో ఆపేస్తే దానివల్ల యూజ్ ఉండదు. అది చిన్నదైనా పెద్దదైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తా, నెంబర్ ఆఫ్ డేస్ స్ట్రీక్ని మెయింటైన్ చేస్తా వెళ్ళడం అనేది చాలా అవసరం. సో వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.